మాస్టర్స్ అందరికి శుభోదయం అండి. సో ఈరోజు సెషన్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒకసారి గురువందనం చేసుకున్నాం మాస్టర్స్. విశ్వంలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణవాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కి, కర్మదేవతలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్ లో అటెండ్ అయిన మాస్టర్స్ అందరికీ వేల ధన్యవాదాలు. మనకి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన చిత్రగుప్తుల వారికి, ఈ మహాజ్ఞానం అనే పుస్తకాన్ని అందించిన అరుణా మేడం గారికి వేల వేల కృతజ్ఞతలు. మాస్టర్స్, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ చిత్రగుప్తుడు మహాజ్ఞానం అనే పుస్తకంలోది. దీన్ని మనకి అందించిన వారు అరుణా మేడం గారు. సో ఆవిడికి, చిత్రగుప్తుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని టాపిక్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. మనము చిత్రగుప్తుల వారు అంటే మనందరికీ తెలిసిందే. ఏంటి అంటే, మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు కదా చిత్రగుప్తుల వారి గురించి. ఏం చెప్తారు అంటే, యమధర్మరాజు పక్కన కూర్చొని ఉంటారు చిత్రగుప్తుల వారు. ఆయన మన యొక్క చిట్టాని రాస్తూ ఉంటారు. మనము ఏం ప్రవర్తిస్తున్నాము, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి, ఈ మధ్యలో ఏమేం పనులు చేస్తున్నాము, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన ఒక పుస్తకంలోని చక్కగా పెన్ పట్టుకొని రాస్తూనే ఉంటారు అని చెప్పి మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దవారు, తెలిసిన వారు చెప్తూ ఉన్నారు. సో ఇదే మనలో కూడా ఇంకిపోయి ఉంది. అంటే చిత్రగుప్తుల వారు అంటే ఇలాగా ఉంటారు అని మనం క్రియేట్ చేసుకున్నాం. ఊహాగానాల్లో ఉన్నాం అన్నమాట. కానీ ఆయనకి ఇంకేం పని లేదా చెప్పండి. మన గురించి అంటే మన మన ఈ ప్రపంచంలోని ఎంతో మంది ఉన్నారు కదా! సో వీళ్ళందరి గురించి రాస్తూ ఉండాలంటే చిత్రగుప్తుల వారికి ఎన్ని చేతులు ఉండాలి చెప్పండి. అంతే కదా! మనం ఇక్కడ గ్రూప్‌లోనే ఒక 80 మెంబర్స్ ఉన్నాం. ఈ 80 మెంబర్స్ గురించి రాయాలంటే చిత్రగుప్తుల వారికి ఎన్ని చేతులు ఉండాలండి? 80 చేతులు ఉండాలి. కానీ మరి ఆయనకున్నది ఒకటే కదా! సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిత్రగుప్తుల వారు ప్రత్యేకంగా మన గురించి రాయరు. ఎవరి గురించి వారే రాసుకుంటారు. ఏం రాసుకుంటారండి అంటే, మనం ఈ భూమి మీదకి రావడానికి గల కారణము, మనం ఎలా జీవించాలి అని, నెక్స్ట్ మనం ఏ కర్మలు చేయాలి, ఆ కర్మల నుంచి బయటికెలా పడాలి, ఇలాగ మన ప్రణాళిక మొత్తం, మన జీవిత ప్రణాళిక పుట్టిన దగ్గర నుంచి అంటే తల్లి గర్భంలోకి ఎంటర్ అయ్యే ముందే, మనం ఆత్మగా ఉన్నప్పుడే పైలోకంలోని మన యొక్క ప్రణాళిక, ప్రయాణము ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా జీవించాలి, ఇలా మొత్తం బాడీ వెకేట్ చేసేదాకా, మళ్ళీ పైకి వెళ్ళేదాకా, అంటే మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మన ఇంటికి తిరిగి వెళ్ళేదాకా కూడా జరిగే భూలోకం యొక్క ప్రయాణం ఏదైతే ఉందో, దీన్ని మొత్తాన్ని రచించుకునేది ఎవరండి అంటే మనమే. ఎవరో వచ్చి మన గురించి రాయరండి. ఓకే. ఆయన చూస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు. వీడు కరెక్ట్‌గా వెళ్ళాడా లేదా? లేకపోతే కరెక్ట్‌గా చేస్తున్నాడా లేదా? వాడు రాసుకున్న ప్రణాళిక ప్రకారంగా వాడు వెళ్తున్నాడా లేదా? అనేది మాత్రమే మాస్టర్స్ చూస్తూ ఉంటారు. అంతేగాని కావాలంటే మన పక్కన ఉండి నడిపిస్తూ ఉంటారు కొంతమంది మాస్టర్స్. కానీ చిత్రగుప్తుల వారు మాత్రం అలాగా ఎప్పుడు మన గురించి రాయరు. ఇది ఇప్పటిదాకా మనలో ఉన్న ఊహాగానాలు. అంటే మన పెద్దవారి దగ్గర నుంచి, బయట వారి దగ్గర నుంచి, చాలా మంది నుంచి, సొసైటీ నుంచి వచ్చిన ఊహాగానాలు. బట్ ఇక్కడ మనకి స్వయంగా చిత్రగుప్తుల వారే అరుణ మేడం ద్వారా మనకి తన యొక్క జ్ఞానాన్ని, ఆయన ఎలా ఉంటారు, మనం ఎందుకొచ్చాము అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది. సో ఈ చిత్రగుప్తులు వారు చెప్పే వాటిల్లోని మెయిన్ ఇంపార్టెంట్ టాప్ పాయింట్స్ ఏంటంటే, జన్మ ఉన్నతి ఎవరిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, జన్మ సార్థకత ఎప్పుడు దొరుకుతుంది, మన పురోగతి ఎలా ఉండాలి,
అనే ఈ 3 పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుందండి ఆయన చెప్పే మొత్తం ఈ జ్ఞానం అంతా. సో, ఈ జ్ఞానము మనకి భౌతికతలో, ప్రాపంచికంలో ఎక్కడ దొరకదండి. సో, అందుకనే దీన్ని మహాజ్ఞానము అని చెప్పబడింది. సో, ఈ మహాజ్ఞానంలో చిత్రగుప్తులు వారు చెప్పేదాన్ని మనం చక్కగా తీసుకుందాము. దాన్ని మనము మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా విని వదిలేయడానికి కాదు. మనము మన లైఫ్ టైమ్‌లోని ఎక్కడో దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం కంప్లీట్‌గా ఇంకించేసుకోవాలి. ఇంకించేసుకొని దాంతో పాటు మనం ప్రయాణం చేయాలి. మనకి ఇబ్బంది, కష్టాలు వచ్చినప్పుడు ఈ మాస్టర్స్ చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తో పాటు మనం ప్రయాణం చేశామనుకోండి, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంది. సో, చిత్రగుప్తుల వారి దగ్గరికి వెళ్ళిపోదాము. సో, జూలై 26, 1994 ఉదయం 10 గంటలకు చెప్తున్నారండి మాస్టర్. ఓకే. ఏం చెప్తున్నారు? మనం చెప్పుకున్నాం కదా! మన ప్రయాణము మన మీదే ఆధారపడి ఉంటుంది అని. సో, ఇక్కడ చెప్తున్నారు చూడండి. మనందరము ఈ ప్రపంచంలోకి వచ్చి పుట్టేటప్పుడు సమాన శక్తి సామర్థ్యాలతో పుడతాము. అయితే ఏ పాటి శక్తి సామర్థ్యాలను మనం తట్టి ఈ జన్మలో మన ఆధ్యాత్మికోన్నతికి ఉపయోగించుకుంటున్నాం అన్నది కేవలం మన మీదే ఆధారపడి ఉంటుంది. మన జీవితాలకు మనమే గురువులం. మనం ఎక్కడున్నాం? ఎలా ఉన్నాం? ఎందుకున్నాం? మనం అసలు దేనికోసం ఈ లోకంలోకి వచ్చాం? లాంటి విషయాలు మనకి ఎవ్వరూ చెప్పనవసరం లేదు. అయితే ఒక్క విషయం చెప్పవలసి రావడం మాత్రం నేను చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. మనం అసలు ఎందుకు పుట్టాం? ఇక్కడ ఈ ఉనికికి ఉద్దేశ్యం ఏమిటి? లాంటి విషయాలు ఆలోచించే వాళ్ళు గుప్పెడు మంది కూడా లేరు. చూసారా? ఫస్ట్ లైన్‌లోనే చెప్పారు. ఏంటి అంటే, మన ప్రణాళికని మనమే రచించుకొని వస్తున్నాము. అందరికీ పరమాత్ముడిలాగే సమానమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి మనమే మన ప్రయాణం గురించి రచించుకొని వస్తాం. ఎవరు రారు, ఎవరు రాయరు అని చెప్తున్నాను. అంటే ఓన్ క్రియేటివిటీ. అర్థమైందా? మన వాస్తవానికి మనమే సృష్టికర్త. మన రచనని మనమే రచించుకున్నామని చెప్తున్నారనమాట. సో, ఇదంతా ఎవరిపై ఆధారపడి ఉంటుంది? మన మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రణాళిక అని చెప్తున్నారు. అసల మన జీవితానికి ఎవరు గురువులు అంటే మనమే గురువులమంట. అసలు ఎందుకొచ్చాం? ఏ ప్రయా ఏ అవసరం కోసం వచ్చాము ఇక్కడికి? ఎలా ఉంటున్నాము? మన ప్రయాణం ఎలా సాగిస్తుంది అనేది మన మీద ఆధారపడి ఉంటుందని చక్కగా చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని మనకి గుర్తులేదు. సో, ఇలా గుర్తులేని వాళ్ళు చాలా మందున్నారు. సో, ఇవన్నీ గుర్తు చేయడం కోసమే ఆయన ఈ మాస్టర్ ద్వారా ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. సో, అదేంటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ 2 ప్రశ్నలు వదులుకునే ఆలోచనే మేలని, హాయిని అనుకుంటారు. నేను మాత్రం ఈ 2 ప్రశ్నలు చాలా ముఖ్యమైనవని మీరంతా భావించాలని కోరుకుంటున్నారు. మీరు ఈ 2 ప్రశ్నల్ని మర్చిపోయారు కనుక వీటికి సమాధానం వెతకాలని కూడా మీరు అనుకోలేదు. కనుక ఈ 2 ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను. చూడండి ఏంటండి ఆ 2 ప్రశ్నలంటే మనం అసలు ఈ భూమి మీదకెందుకొచ్చాం? మన ప్రణాళిక ఏంటి? మన పురోగతి ఏంటి? ఈ 2 ప్రశ్నలు మనకి ఆయన గుర్తు చేయడానికి వచ్చారండి. అంటే మనము పైలోకం నుంచి మన ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయే లోపల మన ప్రయాణం ఎలా ఉంటుందనేది అసలు మనం ఎందుకొచ్చామనే విషయాలు మర్చిపోయాం మనం. అంతే కదండీ! ఎందుకు మర్చిపోతాము? అక్కడ గుర్తుంది గదా! మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం కదా! భౌతికతలో మనం ఇల్లు మర్చిపోయామంటే నమ్ముతామండి? నమ్మం కదా! కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మళ్ళీ ఇక్కడి నుంచి పైలోకాలకు వెళ్ళేటప్పుడు మన ఇల్లు ఏది? మనం ఎందుకొచ్చామనేవి మర్చిపోతాం. ఎందుకు అంటే మాయలో పడిపోతాం. అంతే కదా! సో, ఈ మాయని తొలగించుకొని ముందుకు సాగాలి అంటే ఇలాంటి మాస్టర్స్ హెల్ప్ కావాలండి. ఆ హెల్ప్ ఎలా వస్తుందంటే ఇలానే వస్తుంది మనకి. ఇలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడే మనకర్థమవుతుంది. సో, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించడంలో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈ 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలు ఎప్పుడైతే మనల్ని వేసుకుంటామో, అప్పుడే మనము ఆన్సర్స్ వెతకడానికి ప్రయత్నిస్తాం. అంతే కదండీ! ప్రశ్న వచ్చినప్పుడే ఉత్సుకత ఉంటుంది మనకి. అసలు ఎందుకిలా జరిగింది? దీని వెనక కారణం ఏంటి? అని మనకి మనం రీసెర్చ్ చేస్తాం. ఒక డిటెక్టివ్‌గా మారిపోతాం. కదా!
డిటెక్టివ్‌గా మారలేదనుకోండి ఏమవుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఏంటనేది ఏదో బతికేస్తున్నాం కదా! అందరిలాగానే బతికేస్తాం. అలా కాదు. ఒక డిటెక్టివ్‌గా మారి మన గురించి మనమే ప్రశ్న వేసుకుంటూ వెళ్ళామనుకోండి అద్భుతంగా ఎదగగలము. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఈ సమస్య ఎందుకొచ్చింది? ఈ సమస్యలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటి? ఈ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి? అనే క్వెషన్స్ వచ్చినియనుకోండి, చక్కగా దాన్ని అవగాహన చేసుకొని, విశ్లేషించుకొని, దానిలోంచి బయటికెలా పడాలో తెలుస్తుంది. సో, అలా మనము మన ఆత్మ ప్రయాణంలో ఇలా ప్రశ్నలు వేసుకోవడం మర్చిపోయాం చాలామంది. సో, ఇలా అసలు ప్రశ్నలేంటి? దాని సమాధానాలేంటి? అనేది గుర్తు చేస్తూ, మన గురించి మనకి గుర్తు చేస్తున్నారు మాస్టర్ చిత్రగుప్తులు వారు. సో, చూడండి. ఫస్ట్ ప్రశ్న. ఈ ప్రపంచంలో మనం ఎందుకు పుట్టాము? అనేది ప్రశ్న. చూడండి దానికి సమాధానం చెప్తున్నారు. మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది నేర్చుకోవడానికి. మనం మన చుట్టూ ఉన్న మనుషుల గురించి, పరిస్థితుల గురించి, పరిసరాల గురించి అనేక పాఠాలు నేర్చుకోవాలని మనం ఇక్కడ పుట్టాము. చాలామంది అనుకున్నట్లుగా, ఊహించుకున్నట్లుగా కాకుండా మనం ఇక్కడ పుట్టింది కేవలం ఒకానొక పాఠం నేర్చుకోవడానికి కాదు. అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి పుట్టాము. అందువల్లనే మన ఆలోచనలకు, అవగాహనలకు, అభిప్రాయాలకు భిన్నంగా ఉండే సమాజంలో పుట్టాము. మీలాగా ఆలోచించేవాళ్ళు, మీలాగా ఉండేవాళ్ళు మీ చుట్టుపక్కల్లో ఎవ్వరూ ఉండరు. బహుముఖ విధానంలో ప్రతి ఒక్క భావావేశాన్ని, ఆలోచనను ప్రోగు చేసుకొని, అనుభవించి అర్థం చేసుకోవడానికి వచ్చామిక్కడికి. చూడండి చక్కగా చెప్తున్నారు మాస్టర్. ఏంటి అంటే, మనం ఏమనుకుంటాము, ఇది భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల. మనము నేర్చుకోవడానికి వచ్చాము ఈ జీవితంలో అని తెలుసు అందరికి కదా! ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఒక్క పాఠం నేర్చుకోవడానికి రాలేదంట. మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము అని చెప్తున్నారు. మనం ఏమనుకుంటాము, అబ్బా! చాలులే మన కుటుంబ సభ్యులున్నారు, మన బంధువులున్నారు, మన స్నేహితులున్నారు. ఏదో కొంచెం నేర్చుకుందామా అనిపిస్తది. ఎందుకంటే బాధొచ్చినప్పుడు తట్టుకోలేక, అబ్బా! ఈ బాధ నుంచి బయటికి ఎస్కేప్ అవ్వాలనేది మనం నేర్చుకున్నాం. కానీ ఆ బాధని అధిగమించి అసలు ఆ బాధ ఎందుకు కలిగింది? దాని నుంచి బయట ఎలా పడాలి అనేది ఆలోచనలోకి లేము. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ అదే చెప్తున్నారు. మనమే కదా మనం ఎదగడం కోసం ఎన్నో పాఠాలను తెచ్చుకున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఈ మాయలో పడిపోయి ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చాము. ఈ కుటుంబంతో ఉంటూ జీవితం సాగిస్తూ పాఠం నేర్చుకుందాం అనుకుంటాం. అలా కాదండి. ఆయన చెప్తున్నారు. అంటే చూడండి ఒక స్కూలుకి వెళ్ళాము. స్కూలుకి వెళ్ళిన తర్వాత 10థ్ క్లాస్ చదువుతూ ఉన్నామనుకోండి. దానిలోని ఒక మనకి కాదు. ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్‌లో కూడా ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి. ఎన్నో చాప్టర్‌లుంటాయి. కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. ఆ సబ్ డివిజన్స్‌లో కూడా ప్రాక్టీస్ కోసం ఎన్నో కదండీ! సో, అవి ఎన్నో ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ చాప్టర్ ఒస్తుంది. సో, అలాగా మన జీవితంలోనే మనం ఎంతో మంది వ్యక్తులతోని, ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కొంటూ పాఠాలు, ఎన్నో అద్భుతమైన లెక్కలు వేస్తూ ఉంటేనే మనకి ఆ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అంటే ఈ జీవితం యొక్క చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో, అందుకని ఒక పాఠం కోసం కాదు, ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చారు అని చెప్తున్నారు చిత్రగుప్తుల వారు. అందుకని బహుముఖ విధానంలో అంటే ఎన్నో టాలెంట్స్ ఉండాలి మనకి. అవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. అందుకని ఎన్నో ఖాళీగా ఉండకండి. నేర్చుకోండి. అద్భుతమైన పాఠశాలలోకి మీరు వచ్చారు. పైలోకాలకు వెళ్తే నేర్చుకోలేరు. ఇక్కడే నేర్చుకోండి అని చెప్తున్నారు ఎంతోమంది మాస్టర్స్. మీరు స్నేహం చేసేది ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి, పంచుకోవడానికి, ఇతరుల సంతోషాన్ని, ఆనందాలను వినడం ద్వారా ఇతరుల అవగాహనలోకి వెళ్ళడం మీకు ఫ్రీ పాస్‌పోర్ట్ దొరికిందన్నమాట. ఇతరుల పట్ల పరిపూర్ణమైన సానుభూతి మీకు కలిగినప్పుడు మీ జన్మ సార్థకమైనట్లు. చూడండి. అంటే మనమేమనుకుంటాము, మనం ఆనందంగా ఉన్నామా లేదా అని అనుకుంటాం. మన ఆలోచనలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని అనుకుంటాం. అలా కాదండి. ఇతరులకి మనం ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాము, మన యొక్క ఆలోచనలు ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఎంత చక్కగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలకి మనం ఏదైనా ఉపయోగపడుతున్నామా, ఇలాగా ఇతరుల గురించి కూడా ఆలోచించినప్పుడే నీ యొక్క యొక్క సార్థకత చేకూరుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మనం ఎంతోమంది మాస్టర్స్ ప్రతిరోజు వచ్చి క్లాసెస్ చెప్తున్నారు కదా! ఎందుకండి అంటే, దానిలో 90% వాళ్ళ స్వార్థం ఉంది. ఏంటి అండి ఆ స్వార్థము? 10% ఇతరుల కోసం అని చెప్తున్నాం.
90% ఏంటంటే వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళు చెప్తున్నారు. దానితో పాటు వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో, ఇతరులకి హెల్ప్ అవ్వాలి అని ఎక్కడో ఒక్కళ్ళకైనా హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతోని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇతరులకు కూడా ఉపయోగపడాలనే కదండీ! సో, అదే రకంగా ఇక్కడ కూడా చెప్తున్నారు. మనం ఇతరుల కోసం ఎప్పుడైతే మన ఆలోచనల్ని, మన ఆనందాన్ని పంచుకుంటూ వాళ్ళ ఉన్నతి కోసం మనం సహకరిస్తామో, అప్పుడే మన జీవితం యొక్క సార్థకత చేరుకుంది అని చెప్తున్నారు మాస్టర్స్. చూడండి. అందుకని దాన్ని ఫ్రీ పాస్‌పోర్ట్ అన్నారు. మనం పాస్‌పోర్ట్ ఎప్పుడు ఉపయోగిస్తామండి? వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. అక్కడ ఎన్నో చెకింగ్‌లుంటాయి. పాస్‌పోర్ట్ ఇవ్వాలంటే, ఇష్యూ చేయాలంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నో లెక్కలుంటాయి. మన ఐడీ ప్రూఫ్‌లు అడుగుతారు. ఇంటి అడ్రెస్‌లు అడుగుతారు. మనం అసలు బతికే ఉన్నామా లేదా అడుగుతాము. మన ఆర్థిక స్తోమత అడుగుతారు. ఎన్నో ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ ఇతరుల యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి మనకిక్కడ ఫ్రీ పాస్‌పోర్ట్ ఇస్తున్నారు. చూసారా? చాలా తేలిక. కానీ చెయ్యం మనం. సో, అవన్నీ చేయడానికి, గుర్తు చేయడానికి వచ్చారు మాస్టర్. ఇలాంటి పాస్‌పోర్ట్‌లు బోలెడన్ని సంపాదించాలి మీరు. మనుషులంతా సాధారణంగా ఎలా పనిచేస్తారో, ప్రతిస్పందిస్తారో మీరు తెలుసుకోవాలి. మీరు ఒక 10 మంది సాటివారి నుంచి వారి అవగాహన, దృక్కోణాలు గురించి పాస్‌పోర్ట్‌లు సంపాదించామనుకుందాం. అంటే వాళ్ళ గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి, వారి ఆవేశాల గురించి, వారి పరిసరాల గురించి 10 పాఠాలు నేర్చుకోవడం పూర్తి చేశారన్నమాట. 10 పాఠాలు నేర్చుకోవడం పూర్తి చేశారన్నమాట. అయితే ఈ జీవిత పరమార్థం ఏమిటంటే, ఈ స్నేహాన్ని 10 మంది నుంచి ప్రతి ఒక్కరికి విస్తరించాలి ఇప్పుడు. మీరు అసలు పుట్టిందే మీ ఇరుగు పొరుగు స్నేహితులు, బంధువులు మీ అందరితో ఐక్యతా భావం పెంపొందించడం కోసమే. ఈ 3 రకాల వారితో మీరు అనుకూలంగా లేకపోయినట్లయితే మీ జీవితం వృధా. మీకే కాదు ఇతరులకు కూడా మీరు పరాన్న భక్తులే అవుతారు. చూసారా మాస్టర్స్ ఇక్కడ ఏం చెప్తారు? చాలా చక్కగా చెప్తున్నారు. 10 పాఠాలు నేర్చుకోవాలి. ఒక్క పాఠం కాదు. మరి ఈ 10 పాఠాలు ఎలా నేర్చుకుంటామండి? మన జీవితంలోని మనతో పాటు ప్రయాణం చేసేది మన కుటుంబంలో ముఖ్యమైన వాళ్ళు ఒక ముగ్గురో, నలుగురో ఉంటారు. కానీ 10 పాఠాలు నేర్చుకోవాలంటే మన కుటుంబ సభ్యులు ఉండాలి, మన స్నేహితులు ఉండాలి, మన బంధువులు ఉండాలి. ఇప్పుడు నేనున్నాను. నేను పాఠం నేర్చుకోవాలంటే నా ఇంట్లో వాళ్ళతో మాత్రం చాలు. నేను చదువుకుంటే చాలు పుస్తకం. కానీ ఈ పాఠం నేను నేర్చుకుంటూ 10 మందికి చెప్తున్నాం. దాంతో పాటు చూడండి మన దగ్గరికి చాలా మంది కౌన్సెలింగ్స్‌కొచ్చినప్పుడు, మాస్టర్స్ మనకిచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బందులు గాని, సమస్యలు గాని అవన్నీ చెప్తాం. అవగాహన చేసుకుంటా. వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కదా! అప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ అనుభవాల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి మీరు పాఠాలు నేర్చుకుంటారు. సో, ఇవే 10 రకాల పాఠాలు. ఒక్కొక్కళ్ళకి ఆర్థిక సమస్యలుంటాయి. ఆర్థిక సమస్యల్లో కూడా ఒకళ్ళకి ఇతరులు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి. కొంతమందికి పర్సనల్‌గా ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి. కొంతమంది మానసికమైన ఇబ్బందులుంటాయి. భర్తతో ఇబ్బందుంటుంది, భార్యతో ఇబ్బందుంటుంది, పిల్లలతో, అత్తమామలతో, బంధువులతో ఇలాగ రకరకాలుగా ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటి అంటే మనం అవగాహన చేసుకొని పరిశీలించినప్పుడు అవి మనకి కొత్త పాఠాలు. అవన్నీ నేర్చుకోవడానికొచ్చాం. ఒకవేళ అవి నేర్చుకోవడానికి రాలేదనుకోండి, మన జీవిత సార్థకత లేదు. అప్పుడు ఎలా ఉంటామండి? అంటే ఇక్కడ చెప్తున్నారు, ఇతరులకు కూడా మీరు పరాన్న భక్తులే అవుతారు. అంటే ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళం అవుతాము గానీ, సెల్ఫ్‌గా మనం పాఠాలు నేర్చుకున్న వాళ్ళము అవ్వము అని చెప్తుంది. చూసారా? సో, అందుకని మన ఇరుగు పొరుగు వారు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళందరితో మింగిల్ అవ్వాలి. మింగిల్ అవుతూ వాళ్ళ దగ్గర నుంచి మనం అద్భుతమైన పాఠాలు నేర్చుకోవాలి అని చెప్తున్నారు చిత్రగుప్తులు గారు. నెక్స్ట్ రెండోది చూడండి. రెండోదేంటి? క్వెషన్ వేశారు కదా! రెండో దానికి రెండో ప్రశ్న. ఈ ప్రపంచంలో మన ఉనికిలోని అంతర్దృష్టిని కలిగిస్తే రెండో ప్రశ్న మీ పురోగతి గురించి, మీ ప్రత్యేకమైన విధానమైన పురోగతి గురించి చెప్తుంది. నేను మాట్లాడబోయేవి ఆధ్యాత్మిక పురోగతి, సాంఘిక పురోగతి. అంటే ఫస్ట్ ఏం చెప్పారు? మన జన్మ యొక్క సార్థకత గురించి చెప్పారు. మనం ఎందుకు ఈ భూమి మీదకొచ్చామో చెప్పారు. రెండోది మన పురోగతి. మరి వచ్చాము, పాఠాలు నేర్చుకున్నాం. పాఠాల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? మన పురోగతి ఎలా ఉంది? మరి ఆ పురోగతి ఎన్ని రకాలుగా ఉండాలండి అంటే 2 రకాలుగా ఉండాలని చెప్తున్నారు. అవేంటి అంటే ఆధ్యాత్మిక పురోగతి అంటే స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్.
2 సాంఘిక పురోగతి అంటే సొసైటీ డెవలప్‌మెంట్. అంటే మనం సొసైటీలో ఉన్నాం కదా! మనకి మన గురువులు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఒకటి ఏంటంటే పక్షికి 2 రెక్కలు. ఒకటి ప్రాపంచికత, ఒకటి ఆధ్యాత్మికత. కదా! ఒక రెక్క ప్రాపంచికంగా ఉండాలి. ఒకటి ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడే మధ్యలో ఉన్న పక్షి యొక్క బాడీ బ్యాలెన్స్‌గా ఎగరగలదు. సో, అదే విధంగా మనకి కూడా ఒకవైపు ప్రాపంచికత పురోగతి ఉండాలి. ఒకవైపు ఆధ్యాత్మిక పురోగతి ఉండాలి. ఎందుకు అంటే మనం ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసమే ఈ జన్మ తీసుకున్నాం. సొసైటీలో ఉంటున్నాం కదండీ! మాకు సొసైటీతో వద్దు, మాకు పని లేదు అనుకుంటే మనం సన్యాసంగా పుట్టొచ్చు. సన్యాసి జీవితం సాగించొచ్చు. కానీ మనం ఎక్కడున్నాము? కుటుంబంలో ఉన్నాము. కుటుంబంలో ఉంటూ సన్యాసిగా జీవిస్తున్నాం. అంటే ఇక్కడ స్పిరిచ్యువల్ డెవలప్‌మెంటు ఉంది. సొసైటీ డెవలప్‌మెంట్ కూడా ఉంది. సో, ఆ రెండిటిని ఎలా అవగాహన చేసుకోవాలి? ఎలా డెవలప్ అవుతున్నాం అనేది చెప్తున్నారిక్కడ. ధ్యానం, ఆధ్యాత్మికత పురోగతి గురించి చెప్తున్నారు ఫస్ట్. ధ్యానం అనేది ఒకానొక సులభమైన చిన్న ప్రక్రియ ద్వారా దీన్ని సాధించగలరు. మీకు విషయం తెలియచెప్పాలంటే ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని అంతరిక్ష శక్తిని మీ శరీరంలోకి పోసుకోవడమే కాదు. మీ గురించి, ప్రపంచాల గురించి ఒకప్పుడు మీలా, నాలాగా గత జన్మల్లో ఉండి, ఇప్పుడు మాస్టర్స్ అయిన వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఆ మాస్టర్స్ ధన్య ధ్యానాదులు చేసి తమ గురువుల నుంచి మానవ జీవితానికి సంబంధించిన మౌలిక విషయాలను అడిగి తెలుసుకొని, అవగాహన చేసుకొని, ఆ అవగాహనను, జ్ఞానాన్ని 2 విధాల ఆచరణలో పెట్టాలి. చూడండి ఎంతోమంది మాస్టర్స్ అంటే మనకన్నా ముందు జన్మల్లో ఎంతోమంది మాస్టర్స్ వచ్చారు. చాలా ఏమీ తెలియని స్థాయి నుంచి వచ్చి వాళ్ళ గురువుల్ని పట్టుకొని, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకొని, ఆ జ్ఞానంని, అవగాహనని పెంచుకొని ఆ రెండిటి ద్వారా వాళ్ళు కూడా మహోన్నత వ్యక్తులుగా ఎదిగారు. కదా! మరి వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళు మనకేం అందించారు? వాళ్ళ యొక్క అవగాహనని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందించారు. ఆ రెండిటిని మనం తీసుకొని, మనం ఆచరణలో పెట్టాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే వచ్చారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఓర్చుకున్నారు. ఆ ఇబ్బందుల నుంచి ఎన్నో పాఠాలు తెలుసుకున్నారు. ఆ పాఠాల నుంచి మనకు తెలియజేస్తున్నారు. అంతే కదండీ! మనకు ఆళ్ళున్నారు కాబట్టే, ఆ మాస్టర్స్ ఉన్నారు కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానం మనకు అందించబడింది. మనకి వాళ్ళు లేరనుకోండి, మనకి మార్గదర్శకులు ఎవరుంటారు? లేరు కదా! సో, అందుకనే మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. మన తర్వాత తరం మన పిల్లలు గాని, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు గాని, మన తర్వాత తరం ఏం నేర్చుకుంటారు? మన దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. మనం ఇంట్లో ధ్యానం చేస్తూ ఉన్నామనుకోండి, మన పిల్లలు ఏం చేస్తారు? మనల్ని చూస్తూ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, ఇంకో రోజు కాకపోతే ఇంకొక రోజు చూసి నేర్చుకొని వాళ్ళు కూడా ఏదో రోజు సాధన మొదలు పెడతారు. ఆ జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో, అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ముందు ఉన్న మాస్టర్స్ నుంచి, మనకన్నా అద్భుతంగా ఎదిగిన మాస్టర్స్ నుంచి అవగాహనని, జ్ఞానాన్ని రెండిటిని తీసుకొని మీ జీవితంలో ఆచరణలో పెట్టండి అని చెప్తున్నారు. అదెలాగా? సామాన్య జనానికి అజ్ఞానాన్ని, అవగాహనను వివరించండి. సమాజంలో సామాన్య జీవితాన్ని గడపండి. ఇప్పుడు చూడండి రాములు వారొచ్చారు. మనకు తెలిసిన మాస్టర్ కదా! ఆయన శరీర శరీరాన్ని తీసుకొని మనలాగా ఒక సాధారణమైన జీవితాన్ని గడపడానికొచ్చారు. ఆయన ఎవరు అంటే సృష్టికర్త. సో, కానీ మనకి ఒక రోల్ మోడల్‌గా ఉండడానికి ఈ భూమి మీదకొచ్చారు. అలా చూసుకుంటే ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. మిలారప్పని తీసుకోండి. అతని గురువు నుంచి ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్చుకొని, దాన్ని ఆచరణలో పెట్టి, దాన్ని మనకందించారు. కదా! ఎన్నో కష్టాలకు ఓర్చారు. అదే విధంగా చూస్తే వివేకానంద స్వామి. ఆయన రామకృష్ణ పరమహంస నుంచి తీసుకున్నారు. ఆయన గురువు నుంచి. ఆయన ఏం చదువుకున్నారండి? మరి వివేకానంద స్వామి ఎంతో అద్భుతంగా చదువుకున్నారు. కానీ రామకృష్ణ పరమహంస ఏమీ చదువుకోలేదు. కానీ మహాకాళి అమ్మవారు చక్కగా బీజాక్షరాలను అందించింది. కదా! సో, అలాగే ఎంతోమంది గురువుల నుంచి శిష్యులు అందుకున్నారు. మనం కూడా మనము ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేసామంటే మన గురువు నుంచే స్టార్ట్ చేసాం. ఆ కుతూహలతో స్టార్ట్ చేసాం. అవన్నీ కూడా మనం ఆచరణలో పెట్టి ఎన్నో సమస్యలు అధిగమించి ముందుకు వెళ్తూ ఉన్నాం. కదా! సో, అదే చెప్తున్నారు. సామాన్య జనానికి అజ్ఞానాన్ని, అవగాహనను వివరించండి. సమాజంలో సామాన్య జీవితాన్ని గడపండి. అంటే మనము సామాన్యంగా
కుటుంబంతో పాటు, పరిసరాలతో పాటు ఉంటూ, సహజంగా వెళ్తూ మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చెప్తున్నారు. నిజంగా 2 నిజంగా ఆసక్తి గల అనునాయాదులు సహాయం చేయండి. అంటే ఎవరికైతే ధ్యానులుంటారో, అంటే ధ్యానులనే కాదండి, మనల్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో, వాళ్ళకి మనం ఎప్పుడు నిరంతరం హెల్ప్ చేస్తూ ఉండాలి. నీ కోసం, నీ సహాయం కోరి వచ్చిన వాళ్ళకి నువ్వు సహాయం చెయ్యాలి. అర్థమైందా? ఒకటి సాధారణంగా జీవిస్తూ ఉండాలి తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ. 2 నీతో ఉన్న వాళ్ళని, నీ సహాయం కోరి వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలని చెప్తున్నారు. అంటే ప్రాపంచికంగా ఉంటూ ఆధ్యాత్మికతని పంచాలి అని చెప్తున్నారు. నీకు తెలుసుకున్న జ్ఞానాన్ని. నేను అర్థం చేసుకున్నాను. ఆత్మ విశ్లేషణ, ధ్యానం ద్వారా వచ్చే సాధ్యాల నుంచి మిమ్మల్ని మీరు బలవంతంగా ఆపుకుంటున్నారు 2 కారణాల చేత. చూడండి, చాలా మంది వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందండి. గురువుల నుంచి వచ్చే ఉంటుంది. కానీ వాళ్ళు ఆచరణలో పెట్టలేరు. ఎందుకంటే కొన్ని ఇబ్బందులుంటాయి. ఆ ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు చిత్రగుప్తుల వారు. తెలుసు కదండీ, మాస్టర్స్‌కి అన్నీ తెలుస్తాయి. మనల్ని నిరంతరం పరిశీలిస్తూనే ఉంటారు మాస్టర్స్. అందుకనే ఆయన చెప్తున్నారు. మిమ్మల్ని మీరు అడ్డేసుకుంటున్నారు. మీకు మీరే అడ్డంకులు. సో, అవేంటో కూడా చెప్తున్నారు. ఒకటి, ఆత్మ విశ్లేషణ, ధ్యానాల్లో చాలా ఆంక్షలు ఉన్నాయి అని ఎవరో అజ్ఞానులు మీకు చెప్పారు. నిజాయితీగా నిజం చెప్పాలి అంటే, నా హృదయంతరాళాల నుంచి ఒక మాస్టర్ నేను చెప్పేది ఏమిటంటే, ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ ప్రపంచంలోకి మీరు వచ్చింది ఎంజాయ్ చేయడానికి. మరి ఆనందాన్ని మీ నుంచి దూరం చేయడానికి ఎవ్వరికి ఎన్ని గుండెలు? దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఆకాంక్షలన్నీ సారీ. ఈ ఆంక్షలన్నీ పనికిమాలిన వాళ్ళు చెప్పింది. అను అనుసరించేటట్లయితే అది మీ తెలివి తక్కువతనం. మీ స్వయం కృషి, ఇతరులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కనుక జాగ్రత్త పడండి. అంటే చూడండి, చాలా మంది అజ్ఞానులుంటారు కదండీ! వాళ్ళేం చేస్తారు, "నువ్వు చేసేది తప్పురా. నువ్వు వెళ్ళే దారి తప్పురా" అని మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. మనకి తెలుసు వాళ్ళు లాగుతున్నారన్న సంగతి కూడా మన హృదయం చెప్తూ ఉంటుందండి. ఎందుకు? మన హృదయంలో ఉంది స్వయంగా ఆ పరమాత్ముడే. సో, మనం మనసేం జెప్తుంది? "నువ్వు చెయ్యకు" అని చెప్తుంది. హృదయం ఏం జెప్తుంది? "చెయ్యిరా, పర్వాలేదు, ఇది కరెక్ట్" అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏం జెప్పారు? మనకి మనమే అడ్డంకి. అంటే మనం ఎవరిని ఆచరిస్తున్నామండి అంటే మనస్సుని ఫాలో అవుతున్నాం. హృదయాన్ని ఫాలో అవ్వట్లేదు. అదే చెప్తున్నారు. మీకు మీరే అడ్డంకి. చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. కానీ మీరేం చెయ్యాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి మీ విజ్ఞతతో, మీ తెలివితేటలతో, మీ జ్ఞానంతో. అప్పుడే మీరు ఎదగగలరు. వాటిని ఆచరించగలరు. ఎందుకంటే ఆహ్, ఆకాంక్షలన్నీ ఎవరు చెప్తారండి? ఎవరు ఎవ ఎవరు తెలియజేస్తున్నారు? మనకు అడ్డంకి ఎవరు చేస్తున్నారంటే మనమే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టేసుకున్నాం మనం. ఇది చేయకూడదు, అది చేయకూడదని ఎవరో చెప్పారు. వాటిని పాటిస్తున్నాం. అలా కాదు. మీరు ఆంక్షలన్నిటిని పక్కన పడేసి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు మాస్టర్ చిత్రగుప్తులు గారు. చూడండి నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులు పెంచిన విధానం యొక్క ప్రభావం మీ వ్యక్తిగతం మీద చెరగని ముద్ర వేస్తుంది. దానికి మిమ్మల్ని తప్పు పట్టలేం. అయితే చివరి వరకు ఇది సాగదు. ఏదో ఒక సమయంలో మనుషులకు జన్మలను గురించి రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. అయితే వాళ్ళు వాటికి సమాధానం లేకుండానే జీవించాలనుకుంటారు. ఇవన్నీ కనుక్కోవాలి. మీకు ఎన్నడూ అనిపించలేదా? మీ చేష్టలను మీరు ఒక్కసారి పరిశీలించినట్లయితే అప్పుడు మాత్రమే మీ నిజతత్వం ఏమిటో మీకు అర్థమవుతుంది. చూడండి, చాలా చక్కగా చెప్పారు మాస్టర్. చూడండి, మనకి రెండో పాయింట్ ఫస్ట్‌ది ఏం చెప్తున్నారు? మనకు మనమే అడ్డంకి అని చెప్తున్నారు. రెండోదేంటంటే, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇచ్చిన అవగాహన, పెంచిన విధానం ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఎవరు? ఎక్కడి నుంచొచ్చాము? ఎక్కడికి వెళ్తాము? చావుని చూసినప్పుడు ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? చనిపోవడం అంటే ఏమిటి? దూరం అవ్వడం అంటే ఏంటి? వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఏంటి? ఫోటో పెట్టడం ఏంటి? వాళ్ళకి పూలదండ ఇలాంటి చిన్న ప్రశ్నలే మన చిన్న బుర్రలో వస్తూ ఉంటాయి చిన్నప్పటి నుంచి. కానీ వాటిని మనం అడిగామనుకోండి, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? "ఏం లేదురా, నువ్వు ఇయన్నీ అడక్కు" అని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళకే అవగాహన లేదు. వాటిలి గురించి సరియైన నాలెడ్జ్ వాళ్ళకి లేదు కాబట్టే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. పుట్టుక ఏంటి? చావు ఏంటి? మనం ఎక్కడి నుంచొస్తాం? మన ప్రయాణం ఏంటి?
అనే విషయాలు చాలా మందికి తెలియదు. సో, అలా పెరిగాం కాబట్టి, మనకు కూడా ఎన్నో ప్రశ్నలు వస్తే సమాధానాలు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి, మనం ఎస్కేప్ అవుతూ ఉంటాం. వాటిని దాచేస్తూ ఉంటాం. ఎక్కడ దాచేస్తాం? మన అంతరాళాల్లో దాచేసుకుంటాము. ఎప్పుడొస్తాయండి మరయి బయటికి అంటే, ఎప్పుడైతే మనకి సరియైన సాంగత్యం దొరుకుతుందో, అది గురు సాంగత్యం గాని, లేకపోతే స్నేహితులు గాని, బంధువులు గాని వచ్చినప్పుడు మన లోపల ఉన్న ప్రశ్నలన్నీ ఒక్కసారిగా తన్నుకొని బయటకొస్తాయి. ఎందుకు? అంటే సమాధానం చెప్పేవాళ్ళున్నారు కాబట్టి. ఆ నాలెడ్జ్‌ని పంచేవాళ్ళున్నారు కాబట్టి. అప్పుడు మనకు అవగాహనొస్తుంది. మనకు ఆ జ్ఞానం తెలుస్తుంది. అందుకని ఏం చెప్తున్నారిక్కడ అంటే, మీ నిజతత్వం మీకు ఏమిటో మీకు అర్థమవుతుంది. ఎప్పుడు మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, క్వెషన్స్ వేసుకున్నప్పుడు మాత్రమే. మీరు హాయిగా దాన్ని చుట్టి చుట్టి మీ లోపల ఎంత లోతుల్లో తోసేసుకున్నారంటే, కనీసం దాని కొసలు కూడా కనబడకుండా పోయాయి. అంటే ఎన్నో ప్రశ్నలు మన లోపలున్నాయి. అడుగుతున్నాం. కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు. అప్పుడేం చేస్తాము? రాను రాను పెద్దవుతూ ప్రశ్నలు వేయడమే మానేస్తాం. దీనికొక ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్నప్పటి నుంచి కొన్ని ప్రశ్నలున్నాయి. యాక్చువల్లీ నాకే పెద్దగా లేవు. మా ఫాదర్‌కుండేవి. సో, ఆ ప్రశ్నలు ఆయన వేస్తూ ఉన్నప్పుడు నాకు మైండ్‌లో వెళ్తూ ఉండేవి ప్రశ్నలు. అవునా? అవునా? అనుకునేదాన్ని. కానీ ఆయనకే సమాధానం లేదు. క్వెషన్స్ అయితే ఉన్నాయి. సమాధానం ఆయనకి తెలీదు. సో, అప్పుడేం చేస్తాం మేము కూడా అయి వింటూ ఉంటాం అంతే. మనం ఎక్కడి నుంచొచ్చాం, ఏంటి ఇలాంటివి ఏమీ లేవు. క్వెషన్స్ ఉన్నాయి. వింటూ ఉన్నాము. ఆన్సర్స్ తెలీదు. కానీ ఎప్పుడైతే ఒక సమస్య వచ్చింది, మన జీవితం పట్ల సమస్య వచ్చింది, దాన్ని తీర్చలేకపోతున్నాం, తీర్చుకోలేకపోతున్నాము అని తెలిసిన పరిస్థితిలో మాస్టర్స్ డైరెక్ట్‌గా వచ్చి మనకు హెల్ప్ చేసినప్పుడు, అప్పుడు లోపల నుంచి వస్తాయండి క్వెషన్స్ తన్నుకొనొస్తాయి. చిన్నప్పటి నుంచి ఏవైతే లోపల దాచి ఉంటామో, ఆ ప్రశ్నలన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు వరుసగా వచ్చినప్పుడు, సమాధానం చెప్పడానికి ఒక గురువు వచ్చినప్పుడు, ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి. అప్పుడు మనకందుతుంది అసలైన జ్ఞానము. ఇది నా జీవితంలో జరిగిందండి. ఇక్కడున్న ప్రతి మాస్టర్‌కి జరిగే ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడండి అది జరుగుతుంది అంటే, మన లోపల ఉన్న దా దాచేసుకొని ఉన్న ప్రశ్నలు బయటకి కక్కినప్పుడు, మనకు ఆ గురువు గాని, మాస్టర్ గాని, మనకు సమాధానం చెప్పగలిగే వాళ్ళు మన ఎదురుగుండా వచ్చినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. అప్పటినుంచి మన ప్రయాణం అద్భుతంగా ఉంటుందండి. ప్రశ్నల వర్షమే. సమాధానం ఎవరు చెప్తారు? చక్కగా ఎన్నో కోణాల నుంచి విశ్లేషించడం జరుగుతుంది. ఎన్నో కోణాల నుంచి అవగాహన చేసుకుంటాం. ఎన్నో కోణాల్లోంచి మనకు కనిపించిన వారిని అడుగుతూనే ఉంటాం. మనం సాటిస్ఫై అయ్యేదాకా. ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా కుతూహలత పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు? చిన్నప్పటి నుంచి మన అంతరాళాల్లో దాచుకొని ఉన్నాం కదా! అదే చెప్తున్నారు. మిమ్మల్ని మీరు పైపై అలంకారాలు లేకుండా చేసుకోలేకపోతున్నారు. అంటే మనం లోపల దాచేసుకొని ఒక మేకప్ ఏసుకున్నామండి. మేకప్ లేకపోతే మనం ఒరిజినాలిటీ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. సో, మేకప్ వేసుకోకండి. మీ ప్రశ్నలేవైతే ఉంటాయో, ఎప్పటికప్పుడు మీకు తెలిసిన మాస్టర్స్‌ని గాని, ఫ్రెండ్స్‌ని గాని అడుగుతూనే ఉండండి. ఎక్కడో దగ్గర మీకు ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్తున్నారు. మేలుకోండి. ప్రతి క్షణము, ప్రతి పరిస్థితిలోని మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తూ బతకండి. ఏదన్నా ఒక్కసారి మిస్ అయ్యారంటే తిరిగి ఎన్నటికి దాన్ని పొందలేరు. అంటే చూడండి మనం ఎందుకొచ్చామండి ఈ భూమి మీదకంటే ఎంజాయ్ చేస్తూ జీవించడం కోసం వచ్చాం. బాధపడుతూ ఉండడం కోసం రాలేదు. మన ఆత్మ ప్రణాళికలోని మనము అద్భుతమైన ప్రణాళికను వేసుకొనొచ్చాము. చక్కగా ఎంజాయ్ చేయాలి, నలుగురితో ఉండాలి, అద్భుతంగా జీవించాలి. ఆహ్, కష్టాల నుంచి కూడా అంటే సమస్యల్ని అధిగమించి ఎంజాయ్ చేయాలని నేర్చుకోవడం కోసం అన్ని ప్రణాళికలు వేసుకొనొచ్చాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? ఎంజాయ్‌మెంట్‌ని వదిలేస్తున్నాం. అద్భుతంగా ఎలా జీవించాలో వదిలేస్తున్నాం. ఆ కష్టాన్ని పట్టుకుంటున్నాం. కష్టాన్ని పట్టుకుంటూ ముందుకు వెళ్ళడం నేర్చుకోవడం కోసం వచ్చాం. కానీ అసలు వదిలేసి కొసరును పట్టుకుంటున్నాం. సో, అసల్ని పట్టుకున్నామనుకోండి, కొసర ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే ఎంజాయ్‌మెంట్. అది ఎలా ఎంజాయ్ చేయాలనే అద్భుతమైన జ్ఞానం కూడా ఉంది మనకి. కానీ దాన్ని మర్చిపోతున్నాం. మన అంతరాళాల్లోనే వదిలేస్తున్నాం. వాటిలన్నిటిని గుర్తు చేయడానికి వచ్చారు మాస్టర్ చిత్రగుప్తుల వారు. కనుక నా ఈ సందేశం చదివి వెంటనే ధ్యానం ద్వారా ఆధ్యాత్మికత పురోగతి అనే మొదటి అడుగును వేయడం మొదలుపెట్టండి.
ఈ వివరణ రెండో పురోగతి అయిన సాంఘిక పురోగతి దారి తీస్తుంది. అంటే ఏం చెప్తున్నారు? ఫస్ట్ ధ్యానం చేయండి. మీకు ధ్యానం ఎలా అవగాహనలోకి వచ్చిందండి అంటే, మీరు ఏదో సమయంలోని సమస్యల్లో ఉన్నప్పుడు మీ బంధువులో, స్నేహితుల్లో, మిత్రుల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా వస్తుంది. తెలుస్తుంది. ధ్యాన సాధన చేస్తారు. ధ్యాన సాధన చేసిన మొదట్లో ఏముంటుందో అద్భుతమైన శక్తిని సంపాదిస్తూ ఉంటారు. దాని ద్వారా మీలో జరిగే మార్పులు, మీ చుట్టూ జరిగే మార్పుల ద్వారా ఎంతో అద్భుతమైన అవగాహన, జ్ఞానం వస్తుంది. కదా! సో, అటువంటి జ్ఞానము, అవగాహన వచ్చిన తర్వాత మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా చక్కగా దూదిపిందెల్లాగా ఎగిరిపోతూ ఉంటాయి. మాయమైపోతాయి. అంటే ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికత పురోగతి సాధిస్తారో ఆటోమేటిక్‌గా మీరు సాంఘిక పురోగతి సంపాదించినట్టే. ఎందుకంటే అది ఉంటేనే ఇదొస్తుంది. సాంఘిక పురోగతి ఉన్న తర్వాత ఆధ్యాత్మిక పురోగతి రాదు. ఎప్పుడైతే మీరు స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవుతారో, అప్పుడు చాలా ఈజీగా సొసైటీ డెవలప్‌మెంట్ అనేది సాధించగలం. అది ఎలాగో చెప్తున్నారు మాస్టర్స్. సాంఘికత పురోగతి. సొసైటీ డెవలప్‌మెంట్. మన జీవితంలో సాధించిన వ్యక్తిగత పురోగతి మొత్తం ఇక్కడ లెక్కల్లోకి వస్తుంది. అంటే స్కూల్ జీవితం, సంగీతం, ఆటలు, స్కూల్‌లో చదువు కాకుండా నేర్చుకున్న మిగతా పనులన్నీ అన్నమాట. ఒక్కసారి స్కూల్ జీవితం అయిపోయాక మరిన్ని ఆంక్షలు ఉండే సాంఘిక జీవితంలో అడుగు పెడతారు మీరు. స్కూల్‌లో మీరు గమనించిన దానికన్నా ఎంతో బహుముఖ సమాజం ఇది. ఇప్పటికి మీరు మానసికంగా, సాంఘికంగా ఈ పరిస్థితులు ఎదిగారు. కానీ అయ్యా! మీరు ఎంజాయ్ చేయవలసిన దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయిన కారణంగా మీరు బహుముఖ సమాజ సారాన్ని మిస్ అయ్యారు. మనం ఏమనుకుంటామండి స్కూల్లో ఉన్నప్పుడు మనం చిన్న పిల్లలు మనం ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. పెద్దయ్యాక ఇంకా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ చిన్నప్పుడే బావుంటుందని పెద్దయ్యాక అర్థమవుతుంది. ఎందుకు అంటే స్కూల్ లైఫ్‌లో మనం తెలుసుకుంది, నేర్చుకుంది చాలా కొంత మాత్రమే. కానీ బయటకొచ్చిన తర్వాత సొసైటీ భిన్నంగా ఉంటుంది. మనం ఏదైతే అద్భుతమైనవన్నీ నేర్చుకుంటామో స్కూల్లో, వాటికి చాలా చాలా విరుద్ధంగా ఉంటుంది. మరి అవెలా నేర్చుకుంటామంటే చాలా ఇబ్బంది పడుతూ మనం ఒకటి అనుకున్నాము, ఇక్కడ ఇంకొకటి జరిగింది అని ఇబ్బంది పడుతూ నేర్చుకుంటాం. మన యొక్క బహుముఖ ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సమయాల్లో పనిచేయవు. మనం ఇవి నేర్చేసుకుందాం, ఇవి చదువుకుందాము. మనం పెద్దయ్యాక ఒక కలెక్టర్ అయిపోదాం, డాక్టర్ అయిపోదాం, ఒక షెఫ్ అయిపోదాం ఇలాగ చాలా అనుకుంటారండి. కానీ అంత ఈజీయా అండి? అనుకున్నంత ఈజీ అయితే ఇంకేం అందరూ ఆ మార్గంలో వెళ్తారు. అలా జరగదు. మన ఊహ వేరు, మన ప్రయాణం వేరు. ఒకటి చదువుకుంటాం, ఒకలా ఎదుగుతాం. కదా! మన అడుగులు వేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వేసినా సరే మనము మన ప్రయాణంలో ఏదైతే మనం సాధించాలని వచ్చామో అదే జరుగుతుంది. కానీ మనం ప్రాపంచికతలో ఇది చదివేద్దాం, అది చదివేద్దాం అని పరుగులు పెడుతూ ఉంటాం. అదే అలా కాకుండా ఆధ్యాత్మికత పురోగతి ఎప్పుడైతే నువ్వు స్పిరిచ్యువల్‌గా ఎదుగుతావో, నీ ప్రయాణం ఏంటనేది నీకు మొదట్లోనే అర్థమవుతుంది కాబట్టి, నీ సొసైటీలో ఏదైతే పురోగతి సాధించాలో అది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకు? నువ్వు ఆల్రెడీ స్పిరిచ్యువాలిటీలో కనెక్ట్ అయ్యి, నీ యొక్క ప్రయాణం ఏంటి? నీ గోల్ ఏంటనేది స్పష్టంగా నీకు అర్థమవుతుంది. అప్పుడు చక్కగా ఇబ్బంది పడాల్సిన పని లేదు కదా! ఏదైతే సాధించాలి నీ ప్రణాళికలో ఉందో, దాన్ని మాత్రమే పట్టుకుంటే చాలు. ఎక్కువగా అన్నిట్లోని దూరాల్సిన అవసరం ఉండదు. కన్‌ఫ్యూజన్ ఉండదు. కదా! సో, అందుకని ఆధ్యాత్మికత పురోగతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో, కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఎంజాయ్‌మెంట్ ఎక్కువైపోయింది. ఎంత ఎంజాయ్ చేయాలో అంత చేయట్లేదు. ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారు ఎంజాయ్ చేయడానికి కోసమే వచ్చారని చెప్తున్నారు. కానీ ఆ ఎంజాయ్‌మెంటు మనం ఎలా చేస్తున్నామంటే ఎక్కువగా చేసేస్తున్నాం. అతి. అలా కాదు. ఎంత చెయ్యాలో అంత చేయాలి. బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడే లైఫ్ కూడా బ్యాలెన్స్‌గా వెళ్తుంది అని చెప్తున్నారు. కొన్ని నిమిషాల పాటు రిలాక్స్ అయ్యి మనసుతో ఈ పాత రోజుల్లోకి వెళ్ళండి. మీరు ఎలా ఫీల్ అవుతారో చూడండి. మీకు సన్నిహితంగా ఉన్న ఇతరులతోని మిమ్మల్ని మీరు పోల్చి చూసుకోండి. సంతోషం లేని బాధాకరమైన క్షణాలు మీకు సంతోషాన్ని తెలుసుకోండి. సంతోషం లేని బాధాకరమైన క్షణాలే మీకు మొదట గుర్తొస్తాయి. ప్రస్తుతం మిమ్మల్ని ఆ పాత చెడు లక్షణాలతో పోల్చి తేడా చూడండి. అప్పట్లో మీకున్న ఫీలింగ్స్ ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయా? ఇప్పటికి అటువంటి
మీకు ఎదురవుతున్నాయా? అంటే మనము గతంలోకి వెళ్ళండి ఒకసారి అని చెప్తున్నారు. అంటే చిన్నతనంలోకి. వెళ్ళామనుకోండి మీకు పాత మధురమైన క్షణాలు గుర్తొస్తాయా? బాధాకరమైన క్షణాలు గుర్తొస్తాయా? గుర్తు చేసుకోండి అంటున్నారు. అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎంత రిలాక్స్ అవుతున్నామో, ఎంత రిలాక్స్ అవ్వకూడదనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారిక్కడ. కానీ మనకి గుర్తొస్తాయి. కానీ అప్పుడున్న బాధ ఇప్పుడు ఉండదు. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్లి అన్నీ చూసుకోండి. మీరు దీనిలోకి రావడానికి గల కారణము, గతంలో పడ్డ బాధ ఇప్పుడు మీకుందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఎదురవుతున్నట్లయితే నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే బాధపడకండి. వెనక్ వెనక ఆనుకొని కుర్చీలో రిలాక్స్ అవ్వండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకు అని. వెంటనే మీకు సమాధానం రాకపోవచ్చు. కానీ కాలక్రమేణా కారణం మీకు అర్థమవుతుంది. మీ తల్లిదండ్రుల పెంపకం కారణంగా మీలో ఏర్పడిన మౌలికమైన ఆవేశ అవగాహన ఇదని తెలిసి ఆశ్చర్యపోతారు. అంతే కదండీ! మనం వెనక్కి వెళ్ళామనుకోండి, కొన్ని ఆలోచించి మన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. వాటి నుంచి వదిలి ముందుకు ప్రయాణం చేయాలని చెప్పేసి ఆలోచనలోకొస్తాం మనం. ఒక్కసారి ఈ విషయం తెలుసుకున్నారంటే మీ అలవాట్లు, ఆలోచనలు, ఆవేశాలు అన్నిట్లి మార్చుకోవడం మొదలుపెడతారు. తత్ఫలితంగా మీరు స్వేచ్ఛాజీవులవుతారు. దీనికి కొన్ని క్షణాలు ధ్యానాన్ని జోడించినట్లయితే మీ జీవితం ఎంతో విజయవంతంగా సాగుతుంది. జోడించినట్లయితే మీ జీవితం ఎంతో విజయంగా సాగుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. నిజం కదండీ! మనం పెంచిన విధానం ఏదైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో, వాటిలి ఆలోచనని, ఆ ఇబ్బందులన్నిటిని పక్కన పెట్టి, మనము ఏదైతే ధ్యానంలో నేర్చుకొని, సజ్జన సాంగత్యం ద్వారా నేర్చుకున్నామో, అవగాహన చేసుకున్నామో, ఆ జ్ఞానాన్ని అందుకున్నామో, దాంతో పట్టుకొని ప్రయాణం చేసామనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఆ మార్పుని గమనించండి అని చెప్తున్నారు మాస్టర్స్. మీరు ఎప్పుడు చూసినా రిలాక్స్ అయి ఉన్నారని, ఏ ఆవేశము, ఏ పరిస్థితి మిమ్మల్ని కుదిపేయలేదని, అప్పుడే అసలే అసలైన మీరు మేల్కొంటారు. అవగాహన, పెరుగుదల తుది స్థితిలోకి మిమ్మల్ని ప్రశాంతంగా తీసుకుపోతుంది. అంటే చూడండి ఒకప్పుడు మనం బాధపడ్డాం. కరెక్టే. ఆ బాధ నుంచి ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాం. కదా! ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్నాం. ఈ మార్గంలోకి రావడానికి ముఖ్యమైన కారణం అదే. ఎన్నో ఇబ్బందులు పడ్డాం గదా! ఆ ఇబ్బంది నుంచి ఎలా రావాలనే ఉద్దేశంతోనే దీనిలోకొచ్చాం. మరి గతం ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందనేది మనం పరిశీలించుకుంటే మనం రిలాక్స్డ్‌గా ఉన్నట్టే. ఒక్కసారి వెనక్కి వెళ్ళామనుకోండి ఏమనిపిస్తుంది? మనమేనా అలా బాధపడింది? ఎందుకు అంత చిన్న విషయానికి అలా బాధపడ్డాం మనము? అని ఇప్పుడనిపిస్తుంది. ఎందుకంటే దానిలో ఏమీ లేదసలు. కానీ అలా తెలుసుకోవడం అనే అనుభవం కోసమే ఈరోజు మనం మన ప్రయాణంలో దాన్ని తెచ్చుకున్నాం. అందుకని దాన్ని గుర్తు చేసుకోవాలి. దాని నుంచి జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. పంచాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ధ్యానంలోకి రావాలి అని చెప్తున్నారు మాస్టర్. కనుక మిత్రులారా కొద్దిపాటి ధ్యానము, సరళమైన ఆత్మ విశ్లేషణతో మీకు మీరే అద్భుతంగా హాయిగా చేసుకోగలుగుతారు. చూడండి ఎవ్వరు ఏమి చెప్పవసరంలా. ఎప్పుడైతే ఆటోమేటిక్‌గా ధ్యానంలోకొస్తారో మిమ్మల్ని మీరు ఆత్మ విశ్లేషణ చేసుకుంటారో, సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటారో ఆటోమేటిక్‌గా మీకు అందించాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అది అందుతుంది. దానికోసం ప్రత్యేకంగా ఎక్కడికో హిమాలయస్‌కో, ఇంకో చోటుకో వెళ్ళాల్సిన అవసరం లేదండి. సంసారాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అస్సలు అంతకన్నా లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అద్భుతమైన జ్ఞానం మీ దగ్గరికి వస్తుంది అని చెప్తున్నాను. నేను పుట్టుక నుంచి చావు వరకు మనిషి చేసే పనుల లిస్ట్ రాస్తూ కూర్చోను. చూడండి ఇక్కడ ఆయన గురించి చెప్తున్నారు. మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో, మనం చిన్నతనంలో ఏదైతే మన లోపల ముద్ర పడిపోయి ఉందో దాన్ని మారుస్తున్నారు. మాస్టర్స్ మార్చడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇలాగా అని మనం అనుకున్నాం కదా! చిత్రగుప్తుల వారు అంటే ఇలాగే ఉంటారు. యమధర్మరాజు పక్కన కూర్చొని చక్కగా ఒక పెద్ద పుస్తకం మొయ్యలేనంత పెద్ద పుస్తకాన్ని పెట్టుకొని చక్కగా రాస్తూనే ఉంటారు అని అంటాం. కదా! చెయ్యి నొప్పి రాదా అండి ఆయనకి రాస్తూ ఉంటే? అంటే మనం తెలియనితనం అన్నమాట. మనకు తెలియనితనంతో మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే మనం బుర్రలో పెట్టుకున్నాం. కదా! సో, దాన్ని మార్చడానికి ఆయన అసలెలా ఉంటారు? ఏం చేస్తారని చెప్తున్నారు ఆయనే స్వయంగా. నేను పుట్టుక నుంచి చావు వరకు మనిషి చేసే పనుల లిస్ట్ రాస్తూ కూర్చోను. మీలో ఒక్కొక్కరు చేసే ప్రతి పని మీ అంతరిక్ష రికార్డ్‌లో ఆటోమేటిక్‌గా చేరిపోతూ ఉంటుంది. అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. ఇదేమవుతుంది?
నా ఆకాశిక రికార్డ్స్ లో ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడండి, మనకి చక్కగా లైవ్ రికార్డింగ్ పెట్టారు మేడం. ప్రెస్ చేశారు బటన్. ఏమవుతుంది? ఆవిడ మధ్యలో ఏమి చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా ప్రతీదీ, నేను మాట్లాడే ప్రతి పదము, యాక్షన్ అన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. అదే విధంగా మనము పైనుంచి కిందకి భూమి మీదకి వచ్చేటప్పుడు మన బటన్‌ని మనమే నొక్కుకుంటాం. మన చిప్‌లో ఏదైతే రికార్డ్ అవ్వాలని మనం పెట్టుకొని, స్క్రీన్ మీద పెట్టుకొని వచ్చేస్తామో, అక్కడ రికార్డింగ్ ఆటోమేటిక్ బటన్ మనమే నొక్కొని మనం స్టార్ట్ అవుతాము. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేదాకా ప్రతి ఇన్స్టంట్, ప్రతి సందర్భము, ప్రతి వ్యక్తితో మాట్లాడే విధానము, కష్టము, సుఖము, నష్టము, సంతోషము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిన్ టు పిన్ రికార్డ్ అయిపోతాయని చెప్తున్నారు. ఆయనేమి రాయరంటండి. చెప్పాను గదా! ఆయన రాయాలంటే ఎన్ని కోట్ల చేతులుండాలాయనకి. అంతమంది గురించి రాయడానికి. సో, అవేమీ ఆయన రాయరు. మన గురించి మనమే మన ఆకాశిక రికార్డ్స్‌లో, అంతరిక్ష రికార్డ్స్‌లో మనమే రాసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని వస్తాం. అలా అని మనమేమి రాయమండి. రికార్డ్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్ అయినట్టే పైన కూడా చెప్పాను కదా! ఒక స్విచ్ నొక్కుకొని వస్తాము. చక్కగా పైకి వెళ్ళిన తర్వాత చక్కగా ఆపేస్తాము. చక్కగా దాన్ని తీసి మనం మళ్ళీ మనం ఎల్‌సీడీ స్క్రీన్‌లోని మనం ఏం చేశాము అనేది చక్కగా చూసుకొని, మళ్ళీ దాన్ని బట్టి మన నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలని నిర్ణయించుకొని మళ్ళీ వస్తాం. ఓకే. ఇదంతా మనమే చేసుకుంటాం. ఎవ్వరో చెయ్యరు. ఓకే. మధ్యలో మనం కావాలంటే బటన్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఎందుకు? చాలా మంది తెలియనితనంతోని సూసైడ్స్ చేసుకుంటారు గదా! అలా సడన్ ప్రయాణంలోని చనిపోయిన తర్వాత మళ్ళీ వెళ్లి, మళ్ళీ సడెన్‌గా బటన్ ఆపేసుకుంటారు. మధ్యలో ఇంటరప్ట్ అన్నమాట. సో, అలా ఉంటుంది మన ప్రయాణం. అదే చెప్తున్నారు. తమ అంతరిక్ష రికార్డ్స్‌లో అంటే ఆకాశిక రికార్డ్స్. వాళ్ళ పనులు ఎక్కాయని చాలా మందికి చెప్పాలనిపించి చెప్పాను కూడా. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్ల, సాంఘిక పరిస్థితుల వల్ల ఎవ్వరూ ఆహ్, స్పృహతో నా మాటలు సరేననడం లేదు. పైగా నేను యముని పక్కన కూర్చొని చిట్టాలు రాస్తుంటాను అని పుకార్లు పుట్టించారు. కాదు. ఇది నిరాధారము. మీరంతా ఎంత బుద్ధి లేని వాళ్ళుగా తయారయ్యారో దీన్ని బట్టి తెలుస్తోంది. చూడండి, మనల్ని చక్కగా ప్రేమగా తిడుతున్నారు. ఏమని అంటే మనం బుద్ధి లేని వాళ్ళమని. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం కదండీ స్పిరిచ్యువల్‌గా. దీన్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పండి. మన ముందు తరం కాకుండా ఆ ముందు తరాలకి చెప్పండి ఏమంటారు? "హే! అదేం లేదు. చిత్రగుప్తుడంటే ఎవరనుకున్నావు? యమధర్మరాజు పక్కన కూర్చొని రాస్తూనే ఉంటాడు. మా చిట్టాలన్నీ ఆయనే రాశారు. మేమెలా బతకాలో, ఎలా జీవించాలో ప్రతి క్షణం ఆయనే రాశారు. మేమేం రాసుకోలేదు" అంటారు. సో, ఇవన్నీ విని మనకేమవుతుంది? ఒక నిమిషం అయ్యయ్యో! నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో! వాళ్ళే కరెక్ట్‌గా ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తున్నారు మనకు. నేనిలా ఉండను అని. అయినా సరే మనం దాన్ని తీసుకోలేం. చూసారా? అంటే భగవంతుడు ఎదురుగుండా వచ్చి మనకి నేనే భగవంతుడిని అని నిరూపించుకోవాల్సిన పరిస్థితొచ్చింది. చూసారా? అందుకనే ఇక్కడేం చెప్పారు? మనం బుద్ధి లేని వాళ్ళము అని చెప్తున్నారు. అందుకని మనం ఈ రోజు నుంచి ఆ బుద్ధి లేనితనాన్ని తీసేసి చక్కగా చిత్రగుప్తుల వారు స్వయంగా వచ్చి అందించిన జ్ఞానాన్ని మాత్రమే పట్టుకుందాం మాస్టర్స్. మన పెద్దవాళ్ళు చెప్పిన ఏవైతే మాటలున్నాయో వాటిలన్నీ తీసేద్దాం. తుడిచేద్దాం ఈ రోజు నుంచి. ఓకే. మన రికార్డ్స్‌ని ఎవరు రాసుకుంటాము? మనమే స్వయంగా మన స్వహస్తాలతో రాసుకుంటాము. రాసుకోవడం అంటే స్విచ్ ఆన్ చేసి వచ్చేస్తాం. ఓకే. చావుని చూసి భయ భయపడకండని యముడు మనుషులకు చెబుతుంటే, నేను ఇంకా ముందుకి ఒక అడుగు వేసి తమను తాము ఏకాంతంగా, వ్యక్తిగతంగా విశ్లేషించుకొని జడ్జి చేసుకోమని మనుషులకు సలహా ఇస్తున్నాను. యముడు, నేను ఇదే విధంగా ఆలోచిస్తున్నాం. చూడండి మనకేం చెప్తారంటే పైనుంచి కిందకి పంపించేటప్పుడే యమధర్మరాజు గాని, పక్కనున్న చిత్రగుప్తుల వారు గాని ఏం చెప్తారు? అనేది చెప్తున్నారిక్కడ. యమధర్మరాజు ఏం చెప్తారంటే, చక్కగా నువ్వు చావు గురించి భయపడకు అని చెప్తారంట. కానీ ఈయనింకా ఈ ముందుకు ఒక అడుగు ముందుకు వేసి ఇంకేం చెప్తున్నారంటే, నువ్వు ఏకాంతంగా, వ్యక్తిగతంగా నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటూ ఉండు. అప్పుడే మిస్టేక్స్ చేయకుండా ఉంటావు. ఎందుకు అంటే, నీకెప్పుడైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్‌గా జన్మ ప్రణాళిక క్లోజ్ అయిపోతుంది. సో, అప్పుడు నువ్వు పైకి రావాల్సొస్తుంది చావు ద్వారా.
కానీ అలా కాకుండా నువ్వు సెల్ఫ్ చెకింగ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, అంటే నీ తప్పులు ఎప్పుడైతే పరిశీలించుకుంటూ ఉంటావో, నీ యొక్క జన్మ ప్రణాళిక దానికి అనుగుణంగా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. అంతే కదండి. మన యొక్క చావు ముందుకు వచ్చిందనుకోండి, మనం గత జన్మలో చేసిన కర్మల అనుసరంగా మనం ఏం చేస్తాము, మాస్టర్స్కి సారీ చెప్పుకొని చక్కగా నేను ఇంకా సొసైటీకి ఎంతో కొంత హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నా యొక్క ధర్మం ప్రకారంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం కదా. మన రిక్వెస్ట్ అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఓకే, వీడు చక్కగా ముందుకు వెళ్తున్నాడు, అందరికి హెల్ప్ చేస్తున్నాడు, వీడికి మరొక్క ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు కదా. సో అలాగా ఇచ్చే అవకాశం కోసం మాస్టర్ మనకు ముందే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి, చక్కగా అవగాహన చేసుకోండి. ఎందుకంటే తప్పు చేయకుండా చక్కగా మీ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో, ప్రణాళిక ఏదైతే ఉందో అది ఇంకొంచెం ముందుకు పొడిగించుకోవచ్చు, కర్మల్ని తీర్చుకునే అవకాశం ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నారు చూడండి. అందుకని ఇంకొంచెం ముందుకి యమధర్మరాజు ఆయన కూడా ఇద్దరు కలిసి మనకి చక్కగా కిందకొచ్చేటప్పుడు, నాయన నీ యొక్క ప్రణాళిక ఇది, వెళ్తున్నావు చక్కగా అన్ని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకొని రా అని చెప్తారు. ఇవన్నీ ఇక్కడైతే ఎవరు చెప్తారండి? మన యొక్క తల్లిదండ్రులు మనకు చెప్తారు బయటికి వెళ్ళేటప్పుడు, నాన్న జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి జాగ్రత్తగా రా, ఎవరితోని ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకు, కష్టాలు తెచ్చుకోకు, జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయు, ఎవరి కాళ్ళకి అడ్డం పడకు, ఇలాగ జాగ్రత్తలు చెప్తారు కదండీ. తిరిగి వచ్చేదాకా కూడా మధ్యలో ఉన్నా సరే ఫోన్ చేసి మరి చెప్తారు. అదే విధంగా యమధర్మరాజు మరి చిత్రగుప్తుల వారు ఎలా చెప్తారండి అంటే, మెడిటేషన్ ద్వారా మాస్టర్స్ మనకు కనెక్ట్ అయ్యి ఇలా అద్భుతమైన పుస్తకాల ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉంటారు కమ్యూనికేషన్స్. సో వాళ్ళ మీద ఉన్న అపోహలు తొలగించి మనకి సరి అయిన జ్ఞానాన్ని అందించడం కోసం ఈ పుస్తకం ద్వారా మనకి మాస్టర్స్ ఎంతో మంది వచ్చి మనకి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇది కనుక అసలు మ మన మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చాము? మరణానికి ముందే మనుషులు తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నాము. చూడండి, మనం అసలు ఈ భూలోకంలోకి ఎందుకొచ్చామో కూడా చెప్తున్నారు మాస్టర్స్ మనకి. మనకి హెల్ప్ చేయడానికి. మా సలహా చక్కగా పాటించి ఫలితాన్ని, భర్త ప్రాణాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం వైపుకు ఆహ్, ఆహ్, ఉద్భుత జీవిత యాత్రను పొందిన సావిత్రిని చూసాము. మనకు తెలుసు కదండీ సావిత్రి. భర్త ప్రాణం తప్ప, భర్త ప్రాణం తప్ప అని చెప్తారనమాట. సావిత్రి అనగానే అంటే యమధర్మరాజు వచ్చినప్పుడు తన భర్త ప్రాణాల్ని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు సావిత్రి యొక్క కఠోరమైన తపస్సు, ధ్యానం వల్ల ఏమవుతుంది? తన శక్తితోని యమధర్మరాజుకి అడ్డం పడుతుంది కదా. నా భర్త ప్రాణం తప్పని మీరు ఏది కావాలంటే అది, ఈవెన్ నన్నైనా తీసుకెళ్ళండి, కానీ ఆయన్ని తప్ప అంటది. ఆఖరికి లింక్ చేస్తుంది. ఏంటి? నాకు పుత్రుడు కావాలి, నాకు ఆ కోరిక ఉంది అని. మరి పుత్రుడు ఎలా వస్తాడు భర్త లేకుండా అని ప్రశ్న వేస్తుంది. వెంటనే ఆవిడ యొక్క శక్తికి మెచ్చి, తన యొక్క జ్ఞానానికి మెచ్చి యమధర్మరాజు కూడా తిరిగి వెళ్ళిపోతారు. సో ఆవిడ ఏం చేసింది? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంది. ఎలా పెంపొందించుకుంది? ధ్యానం చేసింది, సజ్జన సాంగత్యం చేసింది. సెల్ఫ్ చెకింగ్ ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. సో మన ప్రణాళిక ఏదైతే ఉందో దాన్నన్నిటిని కూడా మనకి గుర్తు చేస్తూనే ఉంటారు మాస్టర్స్. కేవలం మా మాటలు వినడంలో మీకు ఆసక్తి లేదా? ఉంటే మీరు తప్పకుండా లాభం చేకూరుతుంది. మీరు మాటలు పట్టించుకున్నట్లయితే అది మీకు స్వయంకృతం దురదృష్టం అవుతుంది. దానికి ఇతరులు ఎవ్వరూ బాధ్యులు కారు. ఈ జన్మలో బాధ్యతాయుతంగా జీవించాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే మీ తర్వాతి జన్మ మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మీకు ఆత్మ విశ్లేషణ ఒక జన్మ మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నారండి ఇది అంటే, మాస్టర్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకిస్తున్నారో దాన్ని గనక మనం పాటించి మన అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించామనుకోండి, ఎన్నో జన్మలు, ఎన్నో కర్మలు తెచ్చుకున్నాం కదా ఎన్నో జన్మల నుంచి. ఆ జన్మల యొక్క కర్మల్ని దాటి ముందుకు వెళ్ళగలం. ఎప్పుడు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆత్మ పరిశీలన ఇవన్నీ చేయడం వల్ల మనం చక్కగా ఎన్నో కర్మల్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలం. కొత్త కర్మలు చేస్తాం. ఏవి? మంచి కర్మ, సత్కర్మలు. సో ఇవన్నీ చేయడం వల్ల మన నెక్స్ట్ వచ్చే జన్మలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్తున్నారు. సో అది ఎవరి మీద ఆధారపడి ఉంది? చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత. చెయ్యాలా వద్దా అనేది మనకి మనమే నిర్ణయించుకోవాలి. సో నిర్ణయించుకొని వాళ్ళ మాట విన్నామనుకోండి,
మన జన్మ అద్భుతంగా ఉంటుంది. వినలేదనుకోండి మీ ఇష్టం అని చెప్తున్నారు. ఆల్రెడీ చెప్పారు బుద్ధి లేని వాళ్ళు అని. సో, మనం బుద్ధి కలిగిన వాళ్ళగా ఉందామా? బుద్ధి లేని వాళ్ళగా ఉందామా? అనేది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే మన ప్రయాణము మనది మాత్రమే. ఓకే. కనుక మంచి పని అలవాటు చేసుకుంటే అది బాగా ఇంటికి అలవాటు పడడానికి కొంతకాలం పడుతుంది. ఆ తర్వాత అది మీలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అంటే కొంచెం స్టార్టింగ్‌లో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కదండీ! కానీ కొన్ని రోజులకి ఆ ఇబ్బంది చక్కగా ఒక అలవాటుగా మారిపోతుంది అని చెప్తున్నారు మాస్టర్స్. నేను 4 భూ అక్షం మార్పును చూశాను. దానికోసం ప్రత్యేకించి నా ప్లాన్‌ను నేను మార్చుకోలేను. ఇప్పటికి మనుషులకు తెలియజెప్పే పనిగా పెట్టుకున్నాను. అంతేకాని ఈనాడు నేను ఏ రికార్డునైనా అది ఆస్ట్రల్ రికార్డ్ గాని, అంతరిక్ష రికార్డ్ గాని పరిపూర్ణంగా చూడగలుగుతున్నాను. ఇది మీ అందరికీ నా సందేశము. గుడ్ లక్. థాంక్ యూ. చూడండి మాస్టర్ ఏం చెప్తున్నారు? ఆయన ప్రతి రికార్డ్‌ని చూడగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి. ఎందుకంటే ఆయన దేనికోసం వచ్చారు? మనకి ఆయన చేసే హెల్ప్ ఏంటంటే ఇదే. మన యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది ఎలా ప్రయాణించాలి? ఆ ప్రయాణంలో మనం ముందుకు ఎలా సాగాలి? మనం మన జీవితంలో ఎలా సార్థకత చేకూర్చుకోవాలి అనే ఈ విషయాలన్నీ గుర్తు చేయడం కోసము మరొక్కసారి మాస్టర్ ఇవన్నీ చెప్తున్నారు. చక్కగా నేను మీ రికార్డ్స్ చూడగలను. కానీ మీరు ఇలా బుద్ధి లేని వాళ్ళగా ఉంటున్నారు. కానీ బుద్ధి వచ్చే విధంగా జీవించండి. అప్పుడే మీ యొక్క ఆత్మ ప్రయాణం చాలా ఉన్నతంగా ఉంటుంది. దానితో పాటు నెక్స్ట్ జన్మ కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో, ఈ రకంగా మాస్టర్ మనకి అద్భుతంగా 3 విషయాలు చెప్పారు. ఏంటంటే, మన యొక్క జన్మ సార్థకత ఏ విధంగా వస్తుంది? మన యొక్క పురోగతి ఏ విధంగా సాధించవచ్చు? అంటే 2. ఒకటి ఇతరులకు సహాయం చేయడము. మీరు తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, మీ యొక్క పరిశీలన ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇతరులకు హెల్ప్ అయ్యేలాగా చెయ్యండి. దానితో పాటు మీ పురోగతి ఎలా ఉంది? మీరు తెలుసుకున్న జ్ఞానం, అవగాహన ఈ రెండిటిని మీరు మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మీ యొక్క ఆధ్యాత్మికత పురోగతి డెవలప్ చేసుకోండి. దాంతో పాటు మీ సాంఘికత అంటే సంఘ జీవితం ఎలా అయితే జీవిస్తున్నారో దీనిలో కూడా డెవలప్‌మెంట్ ఉండాలి. ఆటోమేటిక్‌గా స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్ ఉంటే దాంతో పాటు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది సొసైటీ డెవలప్‌మెంట్. సో, ఈ 2 ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవ్వండి. స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవ్వడం అంటే ఏంటి? ధ్యానం చేయండి. ఆత్మ విశ్లేషణ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండిటి ద్వారా ఇది శక్తినిస్తుంది. ఇది మీరు చేసే తప్పొప్పుల్ని పరిశీలిస్తూ ఉంటుంది. మీరు నెక్స్ట్ జన్మ ఉన్నతంగా జీవించడానికి, రావడానికి, ప్రయాణం సాగించడానికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని ఎప్పుడూ మర్చిపోకుండా మీరు తెలుసుకున్న జ్ఞానం అందరికీ పంచుతూ ఉండడమే మీ యొక్క జీవిత సార్థకత అని చెప్తున్నారు. సో, ఈ రకంగా మన ప్రయాణాన్ని చిత్రగుప్తుల వారు రాయరు. మన ప్రయాణాన్ని మనమే రాసుకుంటాము అని ఆయన మనలో ఉన్న అపోహలన్నిటిని తొలగిస్తూ జ్ఞానాన్ని అందించడం కోసము ఈ రకంగా అరుణా మేడం ద్వారా ఈ మహాజ్ఞానం అనే పుస్తకం ద్వారా మనకి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది మాస్టర్స్. సో, మాస్టర్ ఏవైతే పాయింట్స్ చెప్పారో, జ్ఞానాన్ని అందించారో దీన్ని మనందరము చక్కగా ఈరోజు విన్నాము. దీన్ని మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. అందరూ ఎంత ఓపికగా ఈ సెషన్‌ని విన్నందుకు థాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. వాణి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చెప్పండి. మేడం మీరు చెప్పినట్టు జ్ఞానంలోకొచ్చినాక మారినాం మేడం. ఇంకా ఏమంటే బయటి జ్ఞానము అక్కడే ఉండాలి, అక్కడనే తెలుసుకుంటున్నాము. కానీ సాధనను పెంచుకొని ఇంకా మనల్ని మనం చెక్ చేసుకుంటూ పోయేసరికి మనలో ఉన్న అంతర్జ్ఞానం, అంతర్ప్రపంచం అనేది బయటికొస్తుంది మేడం. అక్కడ గమనిక అనేది తెలుసుకుంటున్నాము ఎరుకతో. అక్కడున్న జ్ఞానాన్ని అనేది
ఇంకా ఏ విధంగా అనేది అక్కడ బయట వర్క్ చేయాలంటే అక్కడ జ్ఞానం అందుతుంది మేడం. ఎట్లా ఏమి అని అక్కడి నుంచి తీసుకొని మాస్టర్స్ తో కనెక్ట్ అయి ఉంటే ప్రతిరోజు అద్భుతమైన మాస్టర్స్ తో మ్యూజిక్ పెట్టుకొని మనం ధ్యానం చేస్తున్నాం కదమ్మా. వాళ్ళతో గనక మీరు పరిపూర్ణంగా కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్ గా మాస్టర్స్ ఇస్తారు. మనం ఎలా జీవించాలి, ఎలా ఉన్నతంగా ఎదగాలి అనేది ప్రతిదీ కూడా చక్కగా మన తల్లిదండ్రులైనా మనల్ని వదిలేస్తారు గాని ఆ మాస్టర్స్ ఎప్పుడూ వదిలిపెట్టరు. చక్కగా అది చేయి తెలుసుకుని పట్టుకొని నడిపిస్తారు. అవును మేడం. అది తెలుసుకున్నాం మేడం ధ్యానంలోకొచ్చినాక. సాధనను పెంచుకునే కొద్దీ మాస్టర్స్‌తో అనుసంధానం పెంచుకునే కొద్దీ ఇంకా ఇదైతే అర్థమైతుంది మేడం. 100% ఇది అర్థమైంది. థాంక్ యూ మేడం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? సెషన్ క్లోజ్ చేసుకుందామా? క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. వెంకటరత్నమ్మ గారు మాట్లాడతారమ్మా? చూడండి, అన్మ్యూట్ చేసుకోండి. అవ్వలేదా? మేడం ఒకసారి మేడం గారికి అన్మ్యూట్ అవ్వట్లేదు, ఒకసారి చూడరా మీరు. ఈ లోపల ఒక్క నిమిషం. కవిత గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఒక నిమిషం అమ్మా, మీరు మాట్లాడదు కానీ కవిత గారు మీరు మాట్లాడండి. చాలా బాగా చెప్పారు మేడం క్లాసు. థ్యాంక్ యూ అమ్మా. చాలా చాలా బాగుంది. అంటే అది మీరు చెప్పినట్టు మనం అవగాహన చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు సమస్యలు అనేటివి ఉండవు. ధ్యానంతో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధ్యానంలోనే చూసుకుంటూ వాటిని క్లీన్ చేసుకోవడం అనేది నేర్చుకున్నాం మేడం. చాలా బాగుంది మేడం క్లాసు. అది ఎలా అంటే మీరు మా ప్రతి ఒక్కరి పరిస్థితిని తీసుకొచ్చేసి బయటకు తీసుకొచ్చి విపులీకరించారన్నట్టు కనబడింది మేడం మీ క్లాస్. అందులోనే అన్నీ ఉన్నాయి మేడం. చాలా మంచిగా ఉంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మీరు ట్రై చేయండి ఒకసారి, అన్మ్యూట్ చేసుకోండి. అయిందా? మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హ్యాపీ చాలా మార్నింగ్. బాగుంది క్లాస్ చాలా బాగుంది మేడం. ఎంత బాగా చెప్తున్నారంటే మీరు మాస్టర్తో మీరు కనెక్ట్ అవ్వండి. మీ కర్మలు మీరు కనెక్ట్ అయ్యి మీరు ఆ కర్మలను తీసేసుకోండి. మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి మీరు ఆ కర్మలను మీరు గమనిస్తూ మీరు ఏం చేస్తున్నారో మీరు చేస్తూ ఉన్నది మీరు గమనిస్తూ అనే ఆ విషయం చెప్పినారు చూడండి మేడం. అంటే మనము ఏదో చిత్రగుప్తుడు మనము బుక్లో మనం ఏది చేస్తే అదంతా రాసుకుంటాడు అది పురాతన కాలంలో పెద్దోళ్ళు ఎవరైనా చెప్పంగా మనం ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మేడం మీరు చెప్పింది ఎట్లా ఉందంటే మేడం నిజంగా అదే మనం చేసేది. అంటే ఇప్పుడు చుట్టుపక్కల మనం ఎంతో ట్రై చేస్తాం మేడం. వాళ్ళు మారినప్పుడు చెప్పి వదిలేయమంటారా, ఏమంటారు? మనం వాళ్ళ గురించి ఎక్కువ తీవ్రంగా పట్టించుకోకూడదమ్మా. చెప్పాలి, అదే విధంగా రుద్దకూడదు. అవకాశం కుదిరినప్పుడు జస్ట్ అలా చెప్పి ఇలా ఉండకూడదని చెప్పండి. విన్నారా ఓకే, వినలేదా ఓకే. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక టైం వస్తుంది. మనం కూడా గతంలో వినలేని వాళ్ళమే. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు కానీ వినలేదు. సో వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే వింటారు. అప్పుడు దాకా ఓపిక పట్టాలి. అలా అని చెప్పేసి మన ప్రయత్నం మానకూడదు, విసిగిచ్చకూడదు అంతే. ఇంట్లో బయట దాకా ఎందుకండి, ఇంట్లో వాళ్ళు వింటారా చెప్పండి? అదే మేడం, అదే ఇంట్లో ఎంతో ట్రై ఇంట్లో వాళ్ళకి మేడం. బయట నుంచి ఇంట్లో నుంచి మీరు అదే మనం తెలుసుకోవడం కోసం మనం ఎప్పుడు మారినాము వాళ్ళు కూడా అప్పుడు మారే టైం వస్తుంది అంటారు మీరు. అంతే, వాళ్ళ టైం వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఎందుకంటే వాళ్ళ ప్రణాళికలో ఏం రాసుకొచ్చారో మనకు తెలియదు కదా. అందుకని ఓపిక, సహనం ఉండాలి. సహనమే ప్రగతి అని చెప్పారు కదా మన గురువులు. అందుకని సహనంగా ఉండండి, ఆటోమేటిక్ గా మారతారు. మాకు ఇంట్లో నా నా వరకు ఇంట్లోనే ఒకప్పుడు నాన్ వెజ్ తినాలన్నా చాలా చాలా గొడవలు జరిగేవి. ఇవి అందరి ఇళ్లలో ఉండేవి.
కానీ అలాగా మాస్టర్స్తో కనెక్ట్ అయ్యే బాబాతో ఎక్కువ కనెక్టివిటీ. సో బాబాకి చెప్పేదన్నమాట, బాబా మీరే చూసుకోండి, మీరు ఏం చేస్తారో, ఎందుకంటే హింస చేయకూడదు, ఏ జీవిని చంపి తేకూడదు, తినకూడదు, నేను వండను అని చాలా నిక్కచ్చిగా చెప్పుకున్నాను. అలాగా రాను 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 ఏమైందంటే ఆటోమేటిక్గా దాని పట్ల ఎదుటివాడి భావన మారిపోయింది. మన ఎనర్జీస్ కూడా పనిచేస్తూ ఉంటాయి. దానితో పాటు మాస్టర్స్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన ధర్మ మార్గంలో ఉన్నాం లేదని మనకు పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్షలు జరిగినప్పుడు మనతో పాటు వాళ్ళు ఉంటారు. చెప్పాను కదా! మనమైనా మన బిడ్డల్ని వదిలేస్తాం కొన్ని సందర్భాల్లో. కానీ మాస్టర్స్ ఎప్పుడు మనం వదలరండి. చెప్పాలంటే మన పక్కనే ఇద్దరు మాస్టర్స్ ఎప్పుడు పైనుంచి వచ్చినప్పుడు ఉంటారు. ఇప్పుడు మనతో పాటే ఉంటారు మనం వెళ్ళేదాకా. సో వాళ్ళు మనకు చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మనం ధర్మంలో ఉంటే ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు. కొంచెం టైం పడతది. ఓపికగా ఉండాలంతే. నా కుటుంబంలో కూడా మారింది. అలాగే ఓపిక పట్టండి. ఓపిక పడితే ఆటోమేటిక్‌గా అన్నీ మారతాయి. కానీ చెప్పడం వదిలేయకండి. చెప్పాలి. నాన్ వెజ్ తినకూడదండి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాన్ వెజ్ తినకూడదండి. ఇది మంచిది కాదండి. ఏ జీవిని చంపకూడదు అని సందర్భం చూసి చెప్పండి. అంతేగాని ప్రతిరోజు ప్రతి క్షణము నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు అని చెప్పామనుకోండి, ఇంకా పెంచుతారు తప్ప తగ్గించరు. అలా కాకుండా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, వాళ్ళు వింటారు అనుకున్నప్పుడు మనం స్మూత్‌గా, ప్రేమగా చెప్పడం నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మారతారు ఏదో ఒక రోజు. ఎందుకంటే లోపలికి వెళ్తుంది కదా! ఇక్కడ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. అది బయటకొస్తుందంట ఆ టైంకి. లోపలికైతే ఉంటుంది. కాపోతే ఓపిక పట్టండి అంతే. చెప్పడం చాలా మాత్రం బాగుంది క్లాస్. ధర్మం. చెప్పాలి. క్లాస్ చెప్తుంటే మేడం మీరు నేను ఏం పని చేస్తూ నా చేతిలో సెల్ పట్టుకునే వింటాను నేను. చాలా ఎంత బాగా చెప్తున్నారు మేడం క్లాస్. అసలు మనం అనుకుంటాం ఎక్కడ ఏది చెయ్యాలనుకున్నప్పుడు ఒక్కసారిగా మనం ఈ ఆధ్యాత్మికంలో లేనప్పుడు మాయలో పడతానే ఉంటాం మేడం. పడతానే ఉంటాము, మళ్ళీ మామూలుగా లేస్తానే ఉంటాము, విన్నప్పుడు బాగుంటాము, మళ్ళీ మర్చిపోతాము. బాగుంది మేడం అందుకే క్లాస్. అందుకనే సజ్జన సాంగత్యం అనేది ప్రతిరోజు ఉండాలనే కాన్సెప్ట్ తోనే రోజుకొక మాస్టర్ తోనే నిత్యం ప్రతిరోజు ఒక మాస్టర్తో చెప్పిస్తున్నారు. ఎందుకంటే కనీసం ఒక 10 పాయింట్లు ఒక్క పాయింట్ అయినా మన బుర్రలోకి వెళ్తుంది. ఆ రోజుకి అది ఉపయోగపడుతుంది కదా! సో అందుకని నిజంగా ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన మన గురువులందరికీ కూడా. ఎందుకంటే దీనిలో ఉన్నవాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్న వాళ్ళే. ఈ ప్లాట్‌ఫార్మ్ అందించిన గురువులకి వేల వేల కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎంతో మాస్టర్స్ దీనికోసం పని చేస్తున్నారు. అవును. కనిపించిన వాళ్ళు కొంతమంది, కనిపించని వాళ్ళు కొంతమంది, వినేవాళ్ళు కొంతమంది. సో అందరికి వేల వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు మేడం. అందులో చూడండి 5 గంటలకే లేసి ఈ ప్లాట్ఫారం అంతా చూసుకొని అందరూ చెప్పే క్లాసులు వినడం ఎంతమంది వింటున్నారు అనేది కాదు మేడం, ఒకరైనా మారినారా అనేది ఫస్ట్ పాయింట్. మీరు అవును. ఎంత బాగా చెప్తున్నారు మేడం. నేను ఇదే ఫస్ట్ మీ క్లాస్ వినడం. తెల్లవారుజామున అవును. పెట్టుకుంటాను కానీ రోజు పెట్టుకుంటాను మేడం నేను. చాలా ఎంత బాగా చెప్పినారంటే ఫస్ట్ మీకు వేల వేల కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్యామల మేడం. మాట్లాడండమ్మా. అన్మ్యూట్ అయిందా? ఒక్క నిమిషం. మేడం చెప్పండి. అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఛానల్కి వచ్చారు రావడం లేదు మేడం. వస్తున్నానమ్మా, వచ్చాం కదా మొన్నే. మా లాస్ట్ దైవ జ్ఞానావళిలో చెప్పాం కదా మహాకాళి. ఆహా, అప్పుడు వచ్చేవారు కదా, మరి గీత మేడమా కాదని మళ్ళీ అడిగాను మా బాబుకి. ఛానల్కి మేడం వస్తున్నాం. బాగుంది మేడం. నేను సరిగ్గా విన్నది ఈ రోజు. అయితే చిత్రగుప్తుల వారి అని చెప్తున్నారు కదా, అందుకే మళ్ళీ మీకు తెలిసిన మీకు అడుగుతున్నాను నేను. అది అర్థం అవడలేదు, ఆలకించలేదు సరిగ్గా ఈ రోజు. ఒకసారి వీడియో వీడియో ఒకసారి మళ్ళీ రికార్డింగ్ పెడతాం కదమ్మా, ఒకసారి వినండి పూర్తిగా. చెప్పండి అంటే చెప్పరా ఇప్పుడు? చెప్పండి. ఆహా కాదమ్మా, మొత్తం చదివి వినిపించడం కష్టం కదా, మీరు ఒకసారి యూట్యూబ్ లింక్ నొక్కి చూడండి, మొత్తం అంతా వినొచ్చు హ్యాపీగా. సరే సరే సరే, థ్యాంక్ యూ మేడం.
అదే ఛానల్ థ్యాంక్ యూ మేడం, మీకు దర్శనం అయింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఆ, సరే ఉంటారు ఓకే జయబాబు. ఓకే. ఓకే మాస్టర్స్, ఆ, అందరికి వేల వేల కృతజ్ఞతలు. చక్కగా ఓపికగా కూర్చొని ధ్యానం నుంచి మార్నింగ్ 5 to 7 చక్కగా వింటున్నందుకు అందరికి. సో రేపు మరొక మాస్టర్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం మాస్టర్స్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్. హ్యాపీ డే.